హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కేవలం 2 సార్లు రాస్తే చాలు తెల్లగడ్డం మీసాలు నల్లగా మారటం ఖాయం. సాధారణంగా గడ్డంలో తెల్ల వెంట్రుకలు కనపడగానే అందం తగ్గిపోతుందని బాధపడుతూ తెల్ల వెంట్రుకలు కనపడకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు తలలో కానీ గడ్డంలో కానీ మీసంలో కానీ తెల్ల వెంట్రుకలు రావటానికి కారణం హెయిర్ ఫాల్సెస్లోని మెలనిన్ తగ్గడం. ఇలా మెలనిన్ బాగా తగ్గితే తెల్ల జుట్టు వస్తుంది. మెలనిన్ కంటెంట్ తగ్గడం, కాపర్ మరియు ఐరన్ లోపం ఉండటం, అనీమియా వంటి కారణాలతో తలలో కానీ గడ్డంలో కానీ మీసంలో కానీ తెల్ల వెంట్రుకలు వస్తాయి. తెల్ల వెంట్రుకలు రాగానే హెయిర్ డ్రై జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. న్యాచురల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పే చిట్కాతో కేవలం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చేసుకోవచ్చు. అవి ఇంటిలో మనకి సులభంగా అందుబాటులో ఉండేవే, సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై వేస్తే ఆ రంగు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మనం ఇంటిలో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న చిట్కాతో గడ్డంలో కానీ మీసంలో కానీ తలలో కానీ తెల్ల జుట్టు లేకుండా నల్లగా ఉండేలా చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక గుడ్డు తీసుకున్నాం. గుడ్డు సొనని బాగా కలపాలి. మనం 3 స్పూన్ల గుడ్డు సొనని తీసుకుంటున్నాం. గుడ్డు సొన జుట్టుకు బలాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక జుట్టు పొడి బారకుండా ఉండేలా చేస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా 1 స్పూన్ నిమ్మరసం తీసుకుంటున్నాం. నిమ్మరసంలో ఉన్న లక్షణాలు తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు నల్లగా అయ్యేలా చేస్తాయి. ఇక మూడో ఇంగ్రీడియంట్ 1 స్పూన్ తేనె తీసుకున్నాం. తేనె కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేనెలో ఉండే లక్షణాలు తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడటమే కాకుండా చర్మం మీద ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇక మనం 4వ ఇంగ్రీడియంట్గా కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. 1 స్పూన్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. అందువల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గడ్డానికి మీసాలకు బాగా రాయాలి. 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత ఒక 2 గంటలు అలా వదిలేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది పగటి సమయంలో చేస్తే ఇలా చేయాలి. అదే రాత్రి సమయంలో అయితే రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని గడ్డానికి మీసానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. రాత్రిపూట చేసుకుంటేనే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీని ఎన్ని రోజులు ఫాలో అవ్వాలి అనే సందేహం ఉంటుంది కదా. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజులు సమయం పడుతుంది. అయితే ఓపికగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెమెడీ తలలో తెల్ల జుట్టు వచ్చినా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడండి. ఇప్పుడు మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంచుమించు ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండేవే. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. తెల్ల జుట్టును నల్లగా మార్చుకునే అద్భుతమైన ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.